సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభివృద్ధిపై ఎమ్మెల్యే శ్రీ గణేష్, కంటోన్మెంట్ సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ మధ్య మాటల యుద్ధం జరిగింది. కంటోన్మెంట్ అభివృద్ధికి ఎమ్మెల్యే సహకరించడం లేదని రామకృష్ణ ఆరోపించారు. రోడ్లు వేయాలని కంటోన్మెంట్ బోర్డు తీర్మానిస్తే ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని విమర్శించారు. తన రాజకీయ జీవితంలో ఇలా ప్రజా ప్రతినిధిని చూడలేదని ఎద్దేవా చేశారు. రామకృష్ణ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కౌంటర్ ఇచ్చారు. రోడ్లు వేయాలని 2 ఏళ్ల 4 నెలల కింద తీర్మానిస్తే ఇన్ని రోజులు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. సొంత బిజినెస్ ను కాపాడుకోవటం కోసం రాజకీయాలు చేస్తున్నాడని ఆక్షేపించారు. అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. పనులు చేపడుతున్నారు. అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఈ రోజు ఒక బ్లాక్ డే కింద అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రజల కోసం రోడ్లు పాడైపోయినాయి, రోడ్లు వేద్దామని బోర్డు నిర్ణయం తీసుకుంటే రోడ్లు అవసరం లేదన్న ఏకైక ప్రజాప్రతినిధి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఈ రోజున చూడడం జరిగింది. మరి చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గారికి రాసి మీ ఎమ్మెల్యే గారిని పంపించండి, ఆయనకి బోర్డు విధి విధానాల్లో ఒక ఓరియంటేషన్ క్లాసెస్ ఇస్తామని మేము రాద్దామని నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ప్రతిసారి తెలిసి తెలియక అనేక డౌట్లు, పోనీ రాహుల్ గాంధీ లెక్కన ఈయన కూడా నీ సొంత డౌట్లు అయితే సంతోషం, ఎవరో కాగితం రాసిచ్చి ఎవడో వచ్చిరాని భాషలో రాసిచ్చి తెలిసి తెలియని సబ్జెక్ట్ తెలిసిస్తే దాన్ని తీసుకొచ్చి ఏదైతే ప్రజా వేదిక మీద మీకు తెలియకుండా దాన్ని ప్రవేశపెట్టడం చాలా బాధాకరం. ఇప్పటిదాకా ఎప్పుడు జరిగినా కూడా ఎవరికైనా కాంట్రాక్ట్ ఇస్తే ఒక యాన్యువల్ ఇయర్కే కాంట్రాక్ట్ ఉంటుంది. 22లో వాళ్ళకి ఆర్డర్ ఇస్తే, కాంట్రాక్ట్ ఇస్తే 23లో వాళ్ళు పూర్తి చేయాల్సిన అవసరం ఉండే. ఇప్పుడు 24 కూడా అయిపోయింది, 25 మొదలవుతుంది. 2 సంవత్సరాలు 4 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు అర్జెంటుగా ఈ రోడ్లని కాంట్రాక్ట్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలంటే నేను అట్లా కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ చేయకుండా, ఎందుకు ఎక్స్టెండ్ చేయడానికి దీనికి 2-3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఒక వ్యక్తి ఒక పార్టీకి చెందిన నామినేటెడ్ మెంబర్ ఉంటే ఆయనకు అనుకూలం ఏరియాలే రోడ్లు వేస్తే మిగతా వాళ్ళకి నష్టం అవుతుంది. అందరికీ అవసరం ఉన్న వాళ్ళకంతా రోడ్ వేయాలని అడగడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ని రద్దు చేసి మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ కాల్ఫర్ చేయొచ్చు. ఇది అవుతే ఇదే కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ ఇవ్వమని అడగడంలో అలా మతలబ్ ఏదో నాకు అర్థం అవుతలేదు. వాళ్ళు చెయ్యండి ఎక్కడ నేను ప్రశ్నిస్తా అని దాని గురించి నాకు అవగాహన లేదని చెప్పడం, నాకు నాలెడ్జ్ లేదు.